నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ వేలో టీ టైమ్ స్నాక్స్గా ఘాటీ రెసిపీని చూపించబోతున్నాను. వీటిని మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అయ్యి చేస్తే అచ్చం బయటకున్నట్లే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఓసారి స్నాక్స్గా ఈ ఘాటీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా పిండిని కలపడానికి ఇలా కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోండి. ఇందులోనే ఇలా జల్లెడను తీసుకొని శనగపిండిని జల్లించి తీసుకుందాం. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండితో ప్రిపేర్ చేస్తున్నానండి. సో ముందుగా తీసుకున్న ఈ 1 కప్పు శనగపిండిని బాగా జల్లించండి. ఇలా జల్లించాక ఇందులోకి మరో కప్పు శనగపిండిని తీసుకొని ఈ పిండిని కూడా జల్లెడ పట్టి తీసుకోండి. ఇలా జల్లించగా చివర్లో ఇలా రవరవలా వస్తుంది కదా, వీటిని పాడేయండి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం అర టీ స్పూన్ వామును తీసుకొని డైరెక్ట్గా అలాగే వేయకుండా ఇలా చేతిలోకి తీసుకొని కొంచెం నలిపి తీసుకోండి. దీని వలన ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే ఇందులోనే ఒక అర టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి, లేదా మీ రుచికి సరిపడా తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ కసూరి మేతిని తీసుకుంటున్నాను. నిజానికి కసూరి మేతి అనేది బయట కూడా కొన్ని షాప్స్లోనే వేస్తారు. ప్రతి ప్లేస్లో కసూరి మేతి అనేది యాడ్ చేయరు. కాబట్టి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడాని ఒక అర టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర బేకింగ్ పౌడర్ ఉంది కాబట్టి పావు టీ స్పూన్ వంట సోడాను, మరో పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకుంటున్నాను. బయట స్వీట్ షాప్లో అయితే పాపడ్ కార్ వాడతారు. మన అందరికీ అవైలబుల్లో ఉండదు కాబట్టి అవైలబుల్లో ఉన్న వాటితో చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర పాపడ్ కార్ ఉంటే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్కి బదులుగా అర టీ స్పూన్ పాపడ్ కార్ తీసుకొని చేస్తే సరిపోతుంది. అలాగే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. అలాగే ఈ పిండిని కలపడానికి ఒక స్పెషల్ మెథడ్ ఉంది. ఆ మెథడ్లో కలిపితేనే మనకు ఘాటీ అనేది నోట్లో వెన్నెలా కరిగిపోయేలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో కలిపిన ఈ పిండిని పక్క నుంచి ఒక మిక్సీ గిన్నెను తీసుకోండి. ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక అర కప్పు నూనెని తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక పావు కప్పు నీళ్లను తీసుకొని గ్రైండ్ చేయండి. నిజానికి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అరకప్పు నీళ్లు పడతాయి. కానీ ఒకేసారి అంటే ఈ ఆయిల్లోనే వేయకుండా ఆయిల్లో ఒక పావు కప్పు నీళ్ళని వేసి ఈ ఆయిల్ నూనెను ఒక 2 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేయడం వలన మనకు ఇది కొంచెం థిక్గా క్రీమీలా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసి ఆ తర్వాత పిండిలో వేసి కలపడం వలన గుల్లగా వస్తాయండి. చూడండి, క్రీమీగా వైట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని పిండిలోకి తీసుకుందాం. ఇలా పిండిలోకి తీసుకొని ఒకసారి పిండికి బాగా పట్టించండి. అలాగే పక్కన రెడీగా ఒక పావు కప్పని నీళ్ళను పక్కన నుంచి పిండిని కలపండి. ఇలా మనం ముందుగా తీసుకున్న ఆయిల్ని పిండికి బాగా పట్టించాక పక్కన పెట్టుకున్న ఒక పావు కప్పు నీళ్ళను కొంచెం కొంచెంగా వేస్తూ బాగా నీట్ చేయండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం చేతికి ఎక్కువ పని ఉంటుంది. మీరు కావాలంటే బీటర్తో కానీ లేదా విస్కర్తో అయినా కలపచ్చు. ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళని వేస్తూ ఈ పిండి కలర్ అనేది కొంచెం లైట్గా వచ్చేంత వరకు బాగా కలపండి. ఇలా మనం కనీసం ఈ పిండిని ఒక 7-8 నిమిషాలు బాగా నీట్ చేయాలి. మనం తీసుకున్న ఈ 2 కప్పుల పిండికి కంప్లీట్గా అరకప్పు నీళ్ళు అనేవి కరెక్ట్గా పడతాయి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగానే పిండిని బాగా నీట్ చేయండి. ఇక్కడ నేను బాగా నీట్ చేశానండి. సో ఇలా నీట్ చేశాక చేతికున్న పిండిని అలాగే చుట్టూరా ఉన్న పిండిని ఇలా దగ్గరగా తీసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయడానికి పెట్టండి. అలాగే జంతికల గొట్టాన్ని కూడా తీసుకోండి. ఇక్కడ మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అందరికీ అవైలబుల్లో ఉండేలా ఇలా స్టార్ గుర్తున్న బిల్లను తీసుకొని జంతికల గొట్టానికి సెట్ చేసి కొంచెం చుట్టూ పిండి అతుక్కోకుండా ఆయిల్ని బాగా అప్లై చేయండి. చేతికి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని తీసుకుందాం. ఇలా మషిన్లో పట్టేంత పిండిని తీసుకున్నాక సెట్ చేసి ఇప్పుడు మనం ఘాటీలా చేసుకుందాం. ఇలా మనం కొంచెం పిండిని వేసి చూసామంటే చూడండి, ఆయిల్ అనేది ఇంకా వేడవ్వలేదు కదా. ఆయిల్ చక్కగా వేడయ్యాకే మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టి జంతికల్లా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా తీసుకోండి. వీటిని మనం ఫ్రై చేస్తూ ఉండగానే విరిగిపోతాయి కాబట్టి ఇలా రౌండ్గా తీసుకోండి. అలాగే వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే త్వరగా కలర్ వచ్చేస్తాయి. అలా కాకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఆయిల్ అనేది బాగా పడుతుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఇవి మరీ గోల్డెన్ కలర్కి రాకముందే ఆయిల్ నుండి తీసుకోవాలి.
కలర్ మారితే టేస్ట్ మారుతుంది కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోండి. మీరు ఇలా జంతికల గొట్టంలో కాకుండా అచ్చం స్వీట్ షాప్‌లోలా ఆ టెక్స్చర్ వచ్చేలా చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్‌ని తీసుకోండి. ఇక్కడ నేను కేక్ కోసం వాడే పైపింగ్ బ్యాగ్‌ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చివర కొంచెం కట్ చేసి ఈ డిజైన్ ఉన్న నోజల్‌ని తీసుకొని కవర్‌లోకి తీసుకొని ఇలా ముందుగా గ్లాస్‌కి సెట్ చేసి పిండిని తీసుకుందాం. ఇలా ఈ నోజల్‌తో చేయడం వలన షేప్ అనేది బయట కొనే ఘాటీలానే వస్తుంది. పక్కన వేడవుతున్న ఆయిల్‌లోకి సేమ్ మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే రౌండ్‌గా తీసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2 పక్కలా స్లోగా టర్న్ చేస్తూ తీసుకోవడమే. ఇది పైన నుండి జంతికల్లా కాకుండా ఘాటీలా కనబడుతుంది. ఇలా బాగా ఫ్రై చేసి కలర్ మారకముందే ఆయిల్ నుండి తీసుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. చూడండి మీకు దగ్గర నుండి చూపిస్తాను. చూడండి బ్రేక్ చేసి చూసినా కానీ ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఇలా నోజల్‌లో చేయడం వలన అచ్చం బయటకున్నట్లే కనబడతాయి. ఇలా మీరు ఫస్ట్ చెప్పుకున్నట్టుగా జంతికల గొట్టంలో చేసిన లేదా సెకండ్ టైం చెప్పిన నోజల్‌తో చేసిన షేప్ ఎలా ఉన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరోసారి ఇలా ఇంట్లో ఉన్న వాటితో ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతాయి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.